జర్మన్ వింగ్స్ అనే ఒక విమానం ఉంది. జర్మనీ దేశానికి సంబంధించిన ఒక ఫ్లైట్. దాదాపుగా ఒక 250 మంది ప్రయాణికులు దానిలో ప్రయాణం చేస్తున్నారు. యూజువల్గా ఫ్లైట్లో 2 పైలట్లు ఉంటారు. కెప్టెన్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ అని 2 పైలట్లు ఉంటారు. 2 ఎందుకు ఉంటారు? ఒకళ్ళే నడపగలరంటే ఒకళ్ళు నడపగలరు. కానీ ఏదైనా ప్రతికూల వాతావరణం వచ్చి నడుపుతూ ఒక ఆయన అలా కళ్ళుదిరి పడిపోయాడు అనుకోండి, మరి మిగతా వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితి ఏంటి? కాబట్టి 2 పైలట్లు మినిమం ఉంటారు. అదే కొంచెం ఎక్కువ దూరం ప్రయాణం చేసే ఫ్లైట్లలో అయితే 4 ఉంటారు, 6 ఉంటారు. ఆ కాక్పిట్లోనే ఆ పైలట్లు పడుకోవడానికి బెడ్స్ ఉంటాయి. ఒక 4 పని చేస్తారు, ఒక 2 పడుకుంటారు. అలా షిఫ్ట్లుగా విమానాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తారు. నేను మన షికాగోలో ల్యాండ్ అయినప్పుడు దుబాయ్ నుండి టేకాఫ్ అవగానే 14 గంటల ప్రయాణం, ఇంకెక్కడ మధ్యలో ఆగేది లేదు. ఇక ఒక్కసారి టేకాఫ్ తీసుకోగానే 14 అవర్స్ ఆ ఫ్లైట్ అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. మరి ఈ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ పడుకుంటారు. ఆ 14 అవర్స్ స్పాన్లో అట్లీస్ట్ ఒక 6 అవర్స్ అన్నా అందరూ పడుకోవాలి కదా, నిద్రపోతారు. మరి పైలట్లు నిద్రపోతే పరిస్థితి ఏంటో అనిపిస్తుంది ఒక్కోసారి. అందరూ బట్టి ఏం చేస్తారంటే మల్టిపుల్ పైలట్స్ ఉంటారు. ఒక 2 పడుకున్నా ఒక 2 ఆ విమానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కదా. అలాగే 2 పైలట్లు ఉన్న ఆ ఫ్లైట్ నిండుగా ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆకాశంలోకి ఎగిరిన తర్వాత ఒక పైలట్ ఎందుకో కాక్పిట్లోంచి బయటకు వచ్చాడు. మేబీ వాష్రూమ్కి వెళ్దాం అనుకున్నాడో, లేకపోతే ఏదన్నా తినడానికి అడగడానికి అనుకున్నాడో ఏంటో తెలియదు. ఆయన బయటకు రాగానే లోపల ఉన్న ఒక యంగ్స్టర్ ఆ వ్యక్తి కాక్పిట్ లాక్ చేశాడు. ఆ డోర్ వేసేసాడు గట్టిగా. వేయడంతోనే కొంచెం ఈ ఫస్ట్ పైలట్ కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఏంటి ఇలా డోర్ క్లోజ్ చేశాడు అనుకున్న సమయంలోనే ఆ ఫ్లైట్ని కూల్చేయడం ప్రారంభించాడు ఆ పైలట్. లోపల ఉన్నవాడు యంగ్స్టర్, ఒక యవనస్తుడు. ఆ ఫ్లైట్ని అలా కిందకి దింపేసి కూల్చేసి ఆల్ప్స్ అనే పర్వతాలు ఉన్నాయి, ఆ పర్వతాల్లో కూలగొట్టేశాడు ఫ్లైట్ అంతా కూడా. ఒక్కళ్ళు కూడా బ్రతకలేరు, అందరూ చనిపోయారు. కరెక్ట్గా ఆ ఫ్లైట్ టేకాఫ్ చేసుకునే ముందు మీరు చూస్తున్నారు, అదే ఆ వ్యక్తి పైలట్, అతను ఆండ్రూ లుబిడ్జ్ అంటారు ఇతన్ని. ఇతను ఆ ఫ్లైట్ ఎక్కడానికి ముందు తన గర్ల్ ఫ్రెండ్కి టెక్స్ట్ చేశాడట. ఏమన్నా తెలుసా? రేపొద్దున్న నా పేరు మొత్తం ప్రపంచం అంతా పేపర్లో వచ్చేది చూసుకో అన్నాడట. ఆమెనుకుంది ఈయన ఏమన్నా గిన్నిస్ రికార్డ్ ఏమన్నా బద్దలు కొట్టేస్తాడేమో, లేకపోతే నోబెల్ ప్రైజ్ ఏమన్నా సాధించేస్తున్నాడేమో అని ఆమె అనుకునేసరికి ఉదయాన్నే వచ్చిన ఫోటో ఏంటో తెలుసా? వీడు ఫ్లైట్ కూల్చేశాడు, దుర్మార్గమైన పని చేశాడని చెప్పి ఆ వ్యక్తి ఫోటో ఆల్మోస్ట్ మన తెలుగు న్యూస్ పేపర్లో కూడా వేశారు. ఇప్పుడు ఈ పేరు మంచిదే అంటారా? అందరికీ తెలిసాడు, అతను ప్రపంచం అంతా పరిచయం అయ్యాడు, అందరూ అతని పేరు పేపర్లో చూశారు. కానీ ఆ పేరు వెనకాల ఉద్దేశం బాలేదు. ప్రపంచం అంతా తెలిసాడు. ఎలా అంటే 250 మందిని పొట్టను పెట్టుకుని.